హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. సో యాక్చువల్గా మీకు థంబ్నెయిల్లో చెప్పినట్టు గెయింట్ గోల్డ్ కాయిన్స్, ఈ కాయిన్స్ అనేటివి మన భారతదేశ చరిత్రలోనే చాలా విలువైనటువంటి గోల్డ్ కాయిన్స్. మన భారతదేశ చరిత్రలోని అని చెప్పడం కన్నా ప్రపంచ చరిత్రలోనే చాలా విలువైనటువంటి కాయిన్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రపంచానికి సంబంధించినటువంటి చరిత్రను రెఫర్ చేసినప్పుడు ఇండియా లోపల ఉన్నటువంటి ఈ గెయింట్ గోల్డ్ కాయిన్స్ గురించి సపరేట్ ప్రస్తావనే వస్తుంది. వీటి గురించి చాలామంది స్పెషల్గా వాళ్ళు రాసుకున్నటువంటి చరిత్రలో వాళ్ళు రాసుకున్నటువంటి ఆటోబయోగ్రఫీస్లో చాలా స్పెషల్గా రాసుకున్నటువంటి చాలామంది ట్రావెలర్స్ ఉన్నారు. అసలు ఈ గెయింట్ గోల్డ్ కాయిన్స్ అనేటివి ఏంటివి, అసలు ఇవి ఎవరు తయారు చేశారు, ప్రస్తుతం ఇవి భూమి మీద ఈ ప్రపంచం లోపల ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్జెక్ట్, చాలా క్లియర్గా వినండి. సో యాక్చువల్గా ఈ గెయింట్ గోల్డ్ కాయిన్స్ అంటే ఏంటి అంటే మ్యాక్సిమం 12 kgs ఆఫ్ బంగారం తోటి తయారు చేసినటువంటి నాణ్యాలను ఈ గెయింట్ గోల్డ్ కాయిన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా మన భారతదేశ చరిత్రలో ఈ గోల్డ్ కాయిన్స్ని తయారు చేశారు అని చెప్పేసి ఉన్నది ఏ మహారాజు పేరు మీద అంటే జహంగీర్ అని చెప్పేసి మహారాజు పేరు మీద. జహంగీర్ గురించి మీ అందరికీ తెలుసు కదా, మొఘల్ సామ్రాజ్యం లోపల వన్ ఆఫ్ ది లీడర్. సో ఆ మహారాజు పరిపాలిస్తున్నటువంటి పీరియడ్ లోపల అతని రాజ్యం లోపల ఈ గెయింట్ గోల్డ్ కాయిన్స్ అని చెప్పేసి 12 kgల బరువు ఉండే గోల్డ్ కాయిన్స్ని తయారు చేసేవారు అని చెప్పేసి మన చరిత్రలో ఉంది. ఆ గోల్డ్ కాయిన్స్ మీద జహంగీర్కి అలాగే మొఘలులకు సంబంధించి వాళ్ళ చరిత్రకు సంబంధించి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ ఇలా వాళ్ళ మొత్తం వాళ్ళ డైనాసిటీకి సంబంధించి చాలా గొప్పగా పర్షియన్ లాంగ్వేజ్లో అరబిక్ లాంగ్వేజ్లో రాసినట్టుగా గుర్తులు ఉండేవంట. కొన్ని కాయిన్స్ మీద అయితే జహంగీర్ ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు ఆ సింబలే ముద్రించడం, కొన్ని దాంట్ల మీద వాళ్ళ ఫోర్ ఫాదర్స్ సింబల్ని ముద్రించడం, ఇలా రకరకాలుగా ఆ కాయిన్స్ ఉండేవి అని చెప్పేసి మన భారతదేశ చరిత్రలో రాసి ఉంది. బట్ ఈ గెయింట్ గోల్డ్ కాయిన్స్ని ఎన్ని ముద్రించారు అంటే ఎన్ని తయారు చేశారు, అవన్నీ ఏమైపోయాయి అన్న విషయాల గురించి మాత్రం పెద్దగా క్లియర్గా లేదు. మ్యాక్సిమం 12 kgsతోనే తయారు చేసేవారా అంటే లేదు. కొన్ని 5 kgs, 8 kgs, 1 kg, 100 తులాలు ఇలా రకరకాల అమౌంట్ తోటి అంటే రకరకాల క్యాలిక్యులేషన్స్ తోటి తయారు చేసిన సందర్భాలు ఉన్నాయని కూడా చరిత్రలో ఉంది. కేవలం బంగారం అనే కాదు, వెండితోన కూడా తయారు చేసేవారంట. కొన్ని కాయిన్స్ మీద అయితే జహంగీర్ వైఫ్స్ పేర్లు, లేకపోతే జహంగీర్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొంతమంది లేడీస్కి సంబంధించిన ఫొటోస్ అవి కూడా ముద్రించేవారు అంట. అయితే ఈ కాయిన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం జహంగీర్ ఎందుకు ముద్రించాడు, ఆ సమయంలోనే ఎందుకు ముద్రించవలసి వచ్చింది, లేకపోతే ముద్రించిన తర్వాత ఆ కాయిన్స్ని జహంగీర్ ఏం చేశాడు అన్న విషయాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అసలు జహంగీర్ ఈ ముఖ్యంగా మాట్లాడాలంటే ఈ గెయింట్ గోల్డ్ కాయిన్స్ 12 kgల బంగారంతో ముద్రించినటువంటి ఈ కాయిన్స్ని తయారు చేయించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తన ఆప్తులకు కానీ బంధువులకు కానీ లేకపోతే తన రాజ్యాన్ని ఇలా విజిట్ చేయడానికి వచ్చిన ట్రావెలర్స్కి కానీ లేకపోతే వేరే రాజ్యపు రాజులకు కానీ గిఫ్ట్స్ రూపంలో ఇవ్వటానికి తన రాజ్యం గొప్పతనాన్ని లేకపోతే తన గొప్పతనాన్ని, ఇంత పెద్ద రాజ్యం ఉంది, ఇంత గొప్పగా మేము పరిపాలిస్తున్నాం, భారతదేశం మొత్తం అది వ్యాపించిపోయి ఉంది అని చెప్పేసి వాళ్ళ గొప్పతనం చెప్పుకోవడానికి వచ్చిన వాళ్లకు ఈ కాయిన్స్ని గిఫ్ట్ రూపంలో జస్ట్ వాళ్లకు బహుకరించే వాళ్ళంట. చాలామందికి ఇలా బహుకరించారు అని చెప్పేసి మన చరిత్రకు సంబంధించినటువంటి చాలా పుస్తకాలలో క్లియర్గా రాయడం జరిగింది. బట్ కాకపోతే అలా బహుకరించిన వాళ్ళు ఎవరెవరు, ఆ తర్వాత ఆ కాయిన్స్ని వాళ్ళు ఏం చేశారు అన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మళ్ళీ పెద్దగా లేదు. తర్వాత ఇంకొన్ని చిన్న కాయిన్స్ కూడా అంటే 100 తులాలతోన కానీ లేకపోతే 1 kgతోన కానీ ఇలా రకరకాల వెయిట్స్ తోటి తయారు చేసినటువంటి కాయిన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కొన్ని సింపుల్గా కొంతమందికి అంటే మామూలు వ్యక్తులకి పంచడానికి, లేదంటే వాళ్ళ రాజ్యానికి వచ్చిన కొంతమందికి కిరీటాలు తయారు చేయించి ఎవరైనా గొప్ప వాళ్ళకి ఆ కిరీటాల మీద ఈ కాయిన్స్ని పెట్టి దాన్ని గిఫ్ట్ రూపంలో ఇవ్వడం, ఇలా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినా కానీ ఒక గిఫ్ట్ రూపంలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ తన రాజ్య గొప్పతనాన్ని చెప్పుకునే విధంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ఈ జహంగీర్కు బాగా అలవాటు ఉండడం వల్ల ఈ కాయిన్స్ని ముద్రించాడు అని చెప్పేసి చరిత్ర పుస్తకాలలో ఉంది. అయితే మరి ఇప్పుడు ఈ గోల్డ్ కాయిన్స్ అనేటివి ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఇది భారతదేశ సంపద. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మనం కోహినూర్ను తీసుకుంటే కోహినూర్ అనేది మన భారతదేశం సంపద అయినా కానీ ఇప్పుడు ప్రస్తుతం బ్రిటిష్లో ఉంది, వాళ్ళు తీసుకొని వెళ్ళారు కాబట్టి. అలా ఈ 12 kgల గోల్డ్ కాయిన్స్, ఇంత అద్భుతమైనటువంటి గోల్డ్ కాయిన్స్ అనేటివి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి, వీటిని తీసుకువెళ్ళిన ట్రావెలర్స్ కానీ లేకపోతే రాజులు కానీ వాళ్ళ దూతలు కానీ వాటిని ఏం చేశారు అన్న విషయాలు మ్యాక్సిమం ఎక్కడ పెద్దగా ప్రస్తావించలేదు. ఇక్కడ ఈ గోల్డ్ కాయిన్స్ ఉండేవి, మేము వాటిని చూసాము అని చెప్పేసే యూరోప్కి సంబంధించిన
సంబంధించిన ట్రావెలర్స్ పుస్తకాల్లో చాలామంది పుస్తకాల్లో ఉంది. బట్ కాకపోతే ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మనకి ఇంటర్నెట్లో దొరికినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక గోల్డ్ కాయిన్ ఇటువంటిది కువైట్లోని ఒక మ్యూజియంలో ఉంది అని చెప్పేసి. ఇక్కడ భారతదేశంలో తయారు చేసినటువంటి ఒక గోల్డ్ కాయిన్ కువైట్లోని మ్యూజియంలో ఉండటం ఏమిటి, కువైట్లో మ్యూజియం లోపలికి అంటే కువైట్ కంట్రీ లోపలికి అది ఎలా చేరింది అని చెప్పేసి అంటే చరిత్రలో రాసినటువంటి కొన్ని లైన్స్ ప్రకారం ఇరాన్ ప్రాంతం నుంచి ఒక దూత మన భారతదేశంలోని జహంగీర్ పరిపాలిస్తున్న ప్రాంతాన్ని చూడడానికి వచ్చాడంట. అలా వచ్చినప్పుడు ఆ దూత ద్వారా అక్కడి మహారాజుకు అటువంటి ఒక కాయిన్ని గిఫ్ట్ రూపంలో జహంగీర్ పంపించాడు అని చెప్పేసి మన చరిత్రలో ఉంది. మ్యాక్సిమం ఇప్పుడు సైంటిస్టులు వేసేటటువంటి అంచనా ప్రకారం అంటే ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కువైట్ మ్యూజియంలో ఉన్నటువంటి ఆ ఫలానా గోల్డ్ కాయిన్ అనేది అప్పుడు ఇరాన్ నుంచి వచ్చిన ఒక దూత తీసుకువెళ్ళిన గోల్డ్ కాయినే అని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు. తర్వాత ఇంకొక గోల్డ్ కాయిన్ వచ్చేసి అమెరికా కాలిఫోర్నియాలోని ఒక మ్యూజియంలో ఉంది అని చెప్పేసి ఇంటర్నెట్లో మనకి ఇన్ఫర్మేషన్ దొరికింది. అమెరికాలోని కాలిఫోర్నియా మ్యూజియంకి అది ఎలా చేరుకుంది అని చెప్పేసి సెర్చ్ చేస్తే మనకు ఈ హైదరాబాద్ అనేది నైజాం పరిపాలనలో ఉండేది కదా. ఈ జహంగీర్ అని చెప్పేసి ఈ మహారాజు ఒక సందర్భం లోపల ఒక సిచ్యువేషన్ లోపల ఒక గోల్డ్ కాయిన్ని ఈ మన హైదరాబాద్ని పరిపాలిస్తున్నటువంటి ఈ నవాబ్స్కి ఇచ్చాడంట. అయితే ఆ నవాబ్స్ వాళ్ళ వంశ తరతరాలుగా దాన్ని ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా దాన్ని అలానే సేవ్ చేసుకుంటూ వచ్చారంట. బట్ కాకపోతే ఎప్పుడైతే లాస్ట్ నవాబ్ పరిపాలన ఆ తర్వాత తన రాజ్యాన్ని భారతదేశ ప్రభుత్వంలో విలీనం చేశాడో ఆ లాస్ట్ నవాబ్ తాను చేసిన అప్పులను భరించలేక ఆ అప్పులకు గాను కొంచెం డబ్బులు తెచ్చుకోవడానికి ఆ ఫలానా గోల్డ్ కాయిన్ని తీసుకువెళ్ళి స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఒక బ్యాంకు లోపల తాకట్టు పెట్టాడు అని చెప్పేసి ఆ తర్వాత ఆ తాకట్టు పెట్టిన అమౌంట్ను కట్టి ఆ పలానా గోల్డ్ కాయిన్ని విడిపించుకోలేక ఆ గోల్డ్ కాయిన్ అక్కడనే వదిలేస్తే ఆ స్విట్జర్లాండ్ వాళ్ళు దాన్ని ఒక వేలంపాటలో పెడితే అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని బిజినెస్ మ్యాన్స్ లేకపోతే అక్కడ అమెరికాకు సంబంధించినటువంటి కొంతమంది వాటిని కొనుక్కున్నారు. ఆ తర్వాత అది అమెరికాలోని కాలిఫోర్నియా మ్యూజియం లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇంటర్నెట్లో మనకి ఇన్ఫర్మేషన్ దొరికింది. సో మ్యాక్సిమం ఎంత వెతికినా కానీ ఈ 2 గోల్డ్ కాయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రస్తుతం మన ఇండియాకి సంబంధించిన హిస్టరీ బుక్స్లో కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ మనకు దొరుకుతుంది. అంతకు మించి వేరే గోల్డ్ కాయిన్స్ ఏమైపోయాయి, మొత్తం ఎన్ని ముద్రించాడు, ఎవరెవరికి పంచాడో, అవి ప్రస్తుతం ఏ దేశాల్లో ఉన్న విషయం మాత్రం ఎవరికి పెద్దగా తెలియదు. 2 గోల్డ్ కాయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రస్తుతం మనకు దొరుకుతుంది. ఇప్పుడు మొత్తం ఇదంతా విన్న తర్వాత క్యాజువల్గా మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు అది మన భారతదేశానికి సంబంధించినటువంటి సంపద. అటువంటి సంపద ప్రస్తుతం వేరే దేశాలలో ఉంది. ఆ దేశాలలో వాళ్ళు మ్యూజియంస్లో పెట్టుకొని అలా చూపిస్తూ ఉన్నారు. మరి భారతదేశానికి సంబంధించిన సంపద అయినప్పుడు దాన్ని తిరిగి మనం భారతదేశం ఎందుకు తీసుకురాలేకపోతున్నాం, ఎందుకు దాన్ని ఇండియాలో తీసుకొచ్చి పెట్టలేకపోతున్నాం అని చెప్పేసి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే భారతదేశానికి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి కొన్ని సంపదలను ఇండియాకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అంటే ఏ దేశ సంపద అయినా సరే 100 ఏళ్ళు దాటిన తర్వాత ఆ దేశ సంపదకు సంబంధించిన ఏ వస్తువునైనా సరే వేరే ఏ దేశం కూడా తీసుకోవడానికి వీల్లేదు, లేదా ఇలా పలానా వేలంపాటలో పెట్టడానికి కూడా వీల్లేదు. అలాంటిది ఈ గోల్డ్ కాయిన్స్ భారతదేశం నుంచి వెళ్ళిపోయి వేరే కంట్రీస్ లోపల ఉంటే మరి ఏం చేస్తున్నాం అని చెప్పేసి. సో దీనికి సంబంధించి నాకు దొరికిన ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కువైట్ లోపల ఉన్నటువంటి గోల్డ్ కాయిన్ ఆ మహారాజు ఉన్నప్పుడే గిఫ్ట్ రూపంలో ఏ కాలంలో ఇచ్చాడో అంటే ఔరంగజేబు ఉన్నప్పుడే ఇచ్చి ఉండొచ్చు, అది వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం ఏం చేయలేం. బట్ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఒక గోల్డ్ కాయిన్ని వేలంపాట వేసి వేరే వాళ్ళు దాన్ని కొనుక్కోవడం, దీన్ని ఆపి దాన్ని తీసుకురాలేకపోయింది ఇండియన్ గవర్నమెంట్. అంటే భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ట్రై చేసింది ఆ గోల్డ్ కాయిన్ ఇండియాకి తీసుకురావడానికి. అది ఇండియా ఒక సంపద, దాన్ని మీరు వేలంపాటలో పెట్టలేరు, దాన్ని తిరిగి భారతదేశానికి ఇవ్వాలి, భారతదేశ చట్టం ప్రకారం దాన్ని మీరు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి. దానికి స్విట్జర్లాండ్ కోర్టు చెప్పిన సమాధానం ఏంటంటే యాక్చువల్గా ఈ పలానా గోల్డ్ కాయిన్ అనేది ఇండియన్ గవర్నమెంట్ దగ్గర లేదు, ఇండియా లోపల ఉన్నటువంటి ఒక నవాబు దగ్గర ఉండేది. ఆ నవాబే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తాకట్టు పెట్టాడు. కాబట్టి ఇది ఇండియన్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి సంపద అని చెప్పేసి ఎక్కడా కూడా ఆధారం లేదు. ఇది జస్ట్ ఆ నవాబు దగ్గర ఉంది, ఆ నవాబు మాకిచ్చాడు, గవర్నమెంట్ దగ్గర ఉండి రికగ్నైజ్డ్గా ఉంటే అప్పుడు మేము ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళం, కాబట్టి ఇది ఇండియన్ గవర్నమెంట్ సంపద కాదు అని చెప్పేసి ఆ కేసును పూర్తిగా కొట్టేసి
అది ఆ నవాబు మాకిచ్చాడు, ఆ అప్పు కట్టలేకపోయాడు, మేము దాన్ని వేలంపాట వేసుకుంటున్నామని చెప్పేసి దాన్ని వేలంపాట వేసుకొని అమ్మేసుకోవడం జరిగేది. ఇప్పుడు సింపుల్‌గా ఒకవేళ మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ గోల్డ్ కాయిన్స్‌ని మళ్ళీ మన ఇండియాకు తీసుకురావాలి అని చెప్పేసి ట్రై చేస్తే, ఓపెన్‌గా చెప్పాలంటే ఆ గోల్డ్ కాయిన్స్ ప్రైస్ ఎంత ఉంటే అంత ఆ దేశం వాళ్ళు కానీ, లేకపోతే ఆ పలానా వ్యక్తి కానీ ఎంత చెప్తే అంత ఆ డబ్బు పే చేసి ఆ గోల్డ్ కాయిన్స్ మన దేశానికి తీసుకొచ్చి మనం పెట్టుకోవాలి. ఇలా చాలా సందర్భాలలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి చాలా సంపద అనేది వేరే వాళ్ళు దోచుకు వెళ్ళడమో, వేరే వాళ్ళు ఇలా తీసుకువెళ్ళడమో, అలా చాలా సందర్భాలలో ఇలా ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయి ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి చాలా కంట్రీస్ మ్యూజియంస్‌లలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది భారతదేశానికి సంబంధించిందా అని చూసినప్పుడు కూడా చాలామంది అక్కడ ఆశ్చర్యపోతూ ఉంటారు. మన దేశానికి సంబంధించింది ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పేసి. మీకలా అనిపించిన సంఘటనలు కానీ, సిట్యుయేషన్స్ కానీ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి. దాని మీద కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు వినటానికి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.